హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మౌనికా ఫన్ వీడియో. సారీ అండి, ఎవరు ఏమీ అనుకోవద్దు. మార్నింగ్ షార్ట్ వీడియో పెట్టాను కదా, లైవ్ పెడతానని. అక్కడ ఏంటో కానీ అస్సలు సిగ్నల్ అయితే లేదనమాట. నెట్వర్క్ అయితే ఆపేశారంట. ఓన్లీ ఫోన్ కాల్ మాత్రమే వరకే అలౌ అయితే ఉందన్నమాట. ఇంకా ఫోన్లు అయితే అందరి చేతిలో ఉన్నాయి. వీడియో తీసుకోవడానికి తప్ప, ఇంకా అలాగే ఫోన్ మాట్లాడుకోవడానికి తప్ప ఇంకా నెట్ అయితే ఏ విధంగా అవ్వలేదన్నమాట. చాలా ట్రై చేశాను. ఇంకా పక్కన కూర్చున్న అంకుళ్ళు కూడా చెప్పారు, ఈ టైంలో నెట్ ఆపేస్తారమ్మా, మీకు తెలియదా అనేసి, లైవ్ పెడదాం అనుకున్నావా అనేసి. అలా అనేసి నేను యూట్యూబ్ అనేసరికల్లా లైవ్ అవుతుందేమో అనేసి వాళ్ళ వైఫ్స్ కూడా నెంబర్ అయితే ఇచ్చారనమాట. ఇంకా ఛానల్ని సెట్ చేయమని అయితే మాత్రం కానీ అస్సలు సహకరించలేదు. 1.5 minute అనుకుంటా అయ్యింది. ఇంకా మేము వెళ్ళేసరికల్లా అయితే ఫస్ట్ మాది కొద్దిగా దగ్గరుండే కౌంటరు 2A కౌంట్ అనమాట. ఇంకా మేమైతే ఇంకో కౌంట్కి వెళ్ళిపోయాము. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికల్లా చాలా జనాలు అయిపోయారనమాట. ఇంకా పర్లేదు, మేమైతే కొద్దిగా దగ్గర నుంచే చూసామన్నమాట. కానీ ఎదురుగా స్క్రీన్ పెడతారు కదా, ఆ స్క్రీన్లో అయితే మాత్రంగా దగ్గరికి క్లారిటీగా, ఎదురుగా చూస్తే క్లారిటీగా ఉంది, కానీ ఈ స్క్రీన్లో మొబైల్తో వీడియో తీసేసరికల్లా కొద్దిగా అలికేసినట్లా ఉంది. ఎవరు ఏమీ అనుకోవద్దు. వీలైనంత వరకు వీడియో అయితే షూట్ చేశానన్నమాట. మీరు కూడా ఈ వీడియో రూపంలో ఎవరైతే చూడాలనుకుంటున్నారో వారైతే కళ్యాణం చూసేయండి. మన ఛానల్ని చూసే వారి కోసం మాత్రమే నేనైతే ఈ వీడియో తీశాను. ఎందుకంటే మీది భద్రాచలమ రాముల వారి టెంపుల్ అయితే మీకు దగ్గర అంటూ ఉంటారు కదా, నాతో పాటు మీరు కూడా ఈ కళ్యాణాన్ని చూస్తారనేసి ఆశతో లైవ్ అయితే పెట్టాలనుకున్నాను, కానీ అస్సలు సహకరించలేదన్నమాట. అందుకనే వీలైనంత వరకు వీడియో అయితే తీసానమాట. ఇంకా ఇక్కడ మేము వెళ్ళే సర్కిల్ అయితే కళ్యాణం అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట. అప్పుడే ఇంకా రాముల వారిని సీతమ్మ తల్లిని బయటకైతే తీసుకొని వచ్చారనమాట. ఇంకా అక్కడ నుంచి మండపంలోకి అయితే తెస్తున్నారనమాట. కళ్యాణం అయితే చాలా చక్కగా బాగా జరిగిందనమాట. నేను ఇదే ఫస్ట్ టైం లైవ్లో చూడడం అయితే మాత్రంగాను. ఇగోండి ఇక్కడ ఇలా కనబడుతున్నారు కదా, అక్కడే ఉన్నారు ఇంకా రాముల వారు, ఇంకా తీసుకొని రాలేదనమాట. ఇంకా కళ్యాణం ఇవ్వండి ఈ విధంగా ఇలా తీసుకొని వస్తూ ఉన్నారు. ఒక్కొక్క ఐటెం అనేది పెడుతున్నప్పుడు బాజా భజంత్రులతో ప్రతి వస్తువు కళ్యాణ మండపంకి అయితే చేరుస్తున్నారు. స్వామివారి కళ్యాణం చూసే కదా మనందరికీ కూడా కళ్యాణం ఎలా చేయాలి ఏంటి అనేది ఒక ఆదర్శంగా తీసుకుంటారు కదా, సేమ్ అలాగే చేశారనమాట. చూడటానికి అయితే చాలా బాగుంది. మాకు చాలా దూరం ఏం కాదు, ఇంకా మేముండే సెక్టర్ కూడా దగ్గరలో ఉందన్నమాట. మా సెక్టర్ పక్కన VIP సెక్టర్ అనమాట. అందుకనే మాకు కొద్దిగా చూడడానికి దగ్గరగా ఉంది. ఇంకా 7,500 టికెట్ తీసినా సరే ఎవరైనాను వాళ్ళు కూడా డైరెక్ట్గా చూడడానికి లేదు. ఒక 100-150 మంది తర్వాతే కూర్చోవాలి. VIP దర్శనం వాళ్ళు ముందు కూర్చున్న తర్వాత వాళ్ళ తర్వాత అయితే ఈ 7,500 టికెట్ వాళ్ళు కూర్చుంటున్నారు. ఇంకో సైడు 2,500 వాళ్ళు కూర్చుంటున్నారు. ఇంకో వైపు అయితే మాత్రంగా 1,000 రూపాయల టికెట్ కూర్చుంటున్నారు. మేమైతే 300 టికెట్ అనమాట. కానీ మాకు కౌంటర్ అయితే బాగా సెక్టర్ అయితే దగ్గరగా వచ్చిందనమాట. ఇంకా ఇక్కడైతే మాత్రంగా వీడియో తీస్తుంటే అటు ఇటు ఎటు దేవుడు కనబడుతుందా అని ఆశకి అటు ఇటు మొబైల్ తిప్పుతూనే ఉన్నామన్నమాట. మీకోసం చాలా కష్టపడి వీడియో తీశాను. ఇంకా ఈ వీడియోలో అయితే మాత్రంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని కూడా నేను అడగను. మీకు నచ్చితే ఈ వీడియోలో సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చెయ్యండి. ఇగోండి స్వామివారికి ఎవరో వాళ్ళు తెలీదు, తెలంగాణ స్టేట్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బట్టలని వస్తువులని ఇంకా తెస్తూ స్వామివారికి అయితే సమర్పిస్తున్నారనమాట. పువ్వులు కళ్యాణం కావాల్సినవన్నీ ఇలా పట్టుకొని వచ్చి సమర్పిస్తున్నారనమాట. రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. మేము కూడా రియల్గా చూసేసాను, నాకు ఫీలింగ్ కలిగింది. ఎవరు అవ్వనియండి, ఒక సీఎం కదా, ఒక స్టేట్కే సీఎం కదా, అతను కూడా చూసేసామన్నమాట. దీంతో ఏంటంటే ఇంకా చెప్పాలంటే బైక్ అయితే రోడ్డు మీద ఆపేశారు. మాదనే కాదు ప్రతి ఒక్కరిది అలాగే ఆపేశారనమాట. అక్కడి నుంచి అందరూ నడుచుకొని వెళ్ళడమే అయ్యిందనమాట. ఇంకా జనాలు చూడండి ఎంత ఎక్కువ మంది ఉన్నారంటే, నేను సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సినిమాలో చూసా కళ్యాణంకి ఇలా పెడతారు అనేసి. ఆ సినిమా గురించి అలా సెర్చ్ చేశారేమో అనుకున్నాను, కానీ సేమ్ అలాగే సెర్చ్ చేశారనమాట. ఇంకా పైన ఫ్యాన్లు, దాంతోపాటు ఇంకా వాటర్ చిమ్ముతూ ఉన్నట్లా ఉంది. చాలా చల్లగా ఉంది. ఒక 5 minutes వేస్తున్నారు. 5 minutes వేస్తే 15 minutes అలాగా కూల్గా అవుతుంది. ఇంతమంది ఒక్కడు కూర్చుంటే ఎంత వేడిగా ఉంటుందో మీరు కూడా అర్థం చేసుకోండి. పాపం ఒకరిద్దరు కళ్ళు తిరిగి పడిపోయారండి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అయితే మాత్రంగా ఉపవాసం అని అలా ఎవరైనా ఉంటారు కదా, ఇంతమందిలో వేడిని తట్టుకోలేక
పాపం ఇద్దరు లేడీస్ అయితే కళ్ళు తిరిగి పడిపోయారండి. అది కూడా అటువైపు సెక్టర్ వాళ్ళనమాట. కూర్చొనే ఉన్నారు కానీ బాగా వీక్గా ఉండడం వల్ల ఏంటో పాపం కళ్ళు తిరిగి పడిపోయారనమాట. ఇంకా ఇక్కడైతే మాత్రం నేను స్క్రీన్లోనే ఎక్కువ వీడియో అయితే షూట్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా అక్కడైతే మీకు తెలుస్తుంది మేము ఎంత దగ్గర కళ్యాణ మండపంకి కూర్చున్నామా అనేది. ఇంకా ఇదిగోండి స్వామివారిని అయితే మాత్రంగా ఎంత చక్కగా కళ్యాణ మండపంలోకి అయితే తెస్తున్నారనమాట. ఇంకా మధ్యలో ఒక్కసారి స్క్రీన్ అయితే ఈ విధంగా 2-3 సార్లు స్క్రీన్ అయితే ఆగింది, మళ్ళీ స్టార్ట్ అయ్యింది అనమాట. చక్కగా రాముల వారిని ఇలా చూసి వస్తే మేము వెళ్ళేటప్పుడల్లాను లోపల దర్శనం చేసుకునేవారమే. కానీ ఈసారి లోపలికి వెళ్ళే అంత ఛాన్స్ మాకు లేదు. పిల్లలు చిన్నోళ్ళు అవ్వడం వల్ల ఇంకా వాళ్ళు ఎండకి నీరసంగా ఉన్నారు, మేము కూడా కొద్దిగా నీరసంగా అయిపోయామనేసి ఇంకా కళ్యాణం చూసేసి మధ్యాహ్నం భోజనం చేసేసి పిల్లలకి అక్కడ తూతూ మంత్రం అన్నట్లా బయటకు వెళ్ళామనుకోండి, ఏమో ఒకటి పక్కాగా కొనాలి కదా, అలాగే వాళ్ళకి బొమ్మలు కొనుక్కొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికల్లా 3:30 అయ్యిందనమాట. ఇంకా దర్శనంకి వెళ్ళాలంటే చాలా లైన్ ఉంది, అందుకనేసి ఇంకా విఐపి దర్శనం కూడా ఆపేశారనమాట. అందుకనే మరి ఇంకా దర్శనం అయితే చేసుకోలేదు. కళ్యాణం మొత్తం ఇంట్రెస్ట్గా కూర్చొని చూసామన్నమాట. మార్నింగ్ 8:30 అయ్యేసరికల్లా మేము లోపలికి వెళ్ళాము. కానీ అక్కడ స్టార్ట్ అయ్యేసరికల్లా 10 అయిపోయిందనమాట. కళ్యాణం స్టార్ట్ అయ్యి అంటే అలా బయటికి తెచ్చి పెట్టేశారు, కళ్యాణ మండపంలో పెట్టేశారు కళ్ళను. ఇంకా ఇక్కడైతే మాత్రంగా ఇదిగోండి మేము ఇక్కడ కూర్చున్నాం కదా, మా పక్కగా మా ముందు వెళ్ళే కౌంటర్ నుంచి వెళ్తున్నారు. కానీ ముందు ఉన్న ప్లేస్ ఎవరైనా ఇస్తారు చెప్పండి, ఇవ్వరు కదా. అలాగే ఎవరు మాకు కూడా ఇవ్వలేదు. ఇదిగోండి కనబడుతుంది కళ్యాణ మండపం, లైట్గా జూమ్ చేసి తీసానమాట. మామిడికాయలతో చాలా చక్కగా కళ్యాణ మండపం అయితే మాత్రంగా పందిరి వేసి సెట్ చేశారనమాట. చుట్టూ మామిడికాయలు చాలా బాగుంది చూడడానికి అయితే మాత్రం గన్ను. ఇదిగోండి ఇంకా స్వామివారిని అయితే ఇంకా ముందుదైతే మాత్రంగా దాన్ని ఏమంటారండి, ఇలా పట్టుకున్నారు కదా, దివిటి అంటారనమాట. పూర్వకాలంలోనంటే లైటింగ్ లేదు కాబట్టి అలా దివిటి వేసి దేవుళ్ళు అయితే ఊరేగించి తెచ్చేవారంట లైటింగ్ కోసం. అందుకని అది ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఇంకా దివిటి అయితే వేశారనమాట. ఇంతమందిలో దివిటి వేసుకొని పట్టుకొని వస్తున్నారు. ఇంకా ఇక్కడైతే మాత్రంగా ఇంకోండి రాముల వారిని అలా మెల్లిగా తెస్తూ ఉన్నారనమాట. 7,500 టికెటే అనుకున్నాను, కానీ వాళ్ళంతా ముందు నుంచి చూస్తారు అనుకున్నాను. మేము కాకపోతే వాళ్ళు ఎదురుగా కూర్చున్నారు, మేము కొద్దిగా పక్కకి కూర్చున్నాం, అంతే తేడా. అదిగోండి అక్కడ చూడండి సెక్టర్ 1A ఉంది కదా, 700-500 ఆ టికెట్. మధ్యలో ఇలా ఒకళ్ళు నడిచే తావ, వాళ్ళకి మాకు అంతే, ఇంకేమీ లేదు. కాకపోతే వాళ్ళు తిన్నంగా చూస్తున్నారు, మేము కొద్దిగా స్క్రీన్లో కొద్దిగా ఎదురుగా చూస్తున్నాం, అంతే తేడా, ఇంకేమీ లేదు. కాకపోతే ముందు వాళ్ళు నిలబడ్డారు అనుకోండి, వాళ్ళు కూడా ఒక 150 మెంబర్స్ వెనకాతలో ఉన్నారు, 7,500 టికెట్ తీసుకొని గోడను. కాకపోతే దర్శనానికి ఫ్రీగా వదులుతున్నారనమాట, అంతే, ఇంకేమీ లేదు. ఇంకా ఇక్కడైతే మాత్రంగా నాకైతే ఈ రేవంత్ రెడ్డి గారు తప్ప ఇంకెవరూ తెలియదండి. ఎందుకంటే అతనైనా టీవీలో వింటాను, పేరు చెప్తాను కాబట్టి నాకైతే తెలుసు అనమాట. ఇంకా అతను కూడా వచ్చి పట్టు వస్త్రాలు ఇంకా స్వామివారికి ఇంకా ఇచ్చారనమాట. ఇంకా మీరు కూడా ఇక్కడైతే మాత్రంగా పూజనైతే చూసేయండి. స్వామివారికి ఇలా 2 చేతులతో అటొకలు ఇటొకలు, అప్పుడు మనమైతే ఇసురుని గర్రలతో అప్పుడు అవి ఎంత బాగా ఇసురుతున్నారో అనిపించింది అనమాట. కళ్యాణం డైలీ చేస్తారు లోపల, కానీ ఇంకోండి అందరూ హారతి అయితే తీసుకోండి. ఎవరైతే నిన్న కళ్యాణం చూడలేదో వాళ్ళందరూ ఈ వీడియోలో హారతి అయితే తీసేసుకోండి. ఇంకా మనుషులు అయితే మాత్రం ఫస్ట్ అంతా మాత్రం భలే కూర్చున్నారండి, అందరూ కిందన కూర్చొని చక్కగా కళ్యాణం చూశారు. మధ్యలో ఏమైందో తెలీదు, అటు ఇటు నడుస్తూ ఎక్కడ ప్లేస్ ఉంటే ముందుకు వచ్చేద్దామా అన్నట్లాగా ఉన్నారు. కాకపోతే ఎవరు ఇంకా ఒక కంపార్ట్మెంట్ నుంచి ఇంకో కంపార్ట్మెంట్కి వెళ్ళడానికి ఉండదు, మధ్యన ఇలా కట్టేశారనమాట. ఎంత ప్రయత్నించినా సరే ముందు వాళ్ళు నిలబడితే వెనక వాళ్ళకి కనబడదు కదా, అందుకనేసి మ్యాక్సిమం కూర్చొని స్టిక్తో వీడియో అంతా షూట్ చేశాను అనమాట నేనైతే మాత్రం గన్ను. ఇంకా ఇక్కడైతే మాత్రంగా 2 వీడియోల కింద పెట్టాలనుకుంటున్నాను. ఓన్లీ ఈ వీడియోలో కళ్యాణం మాత్రమే మీకు చూపెడుతున్నాను, లైవ్ అవ్వట్లేదు అనేసి నా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. పెడతానని పెట్టలేదు అని ఒక బాధ నాలో ఉంటుంది అనేసి ఈ విధంగా అయితే వాయిస్ ఓవర్ ఇస్తూ నేను కళ్యాణం అయితే వీడియో అయితే పెడుతున్నాను. ఇంకా ఈ స్వామివారు అయితే మాత్రంగా ప్రసంగాలు ఇస్తూ ఇంకా కళ్యాణం అయితే ప్రతిదానికి అర్థం చెప్తూ ఇంకా ఇక్కడ కళ్యాణం అయితే చేస్తున్నారనమాట. చాలా చక్కగా బాగుంది, చూసామన్నమాట. మేమైతే పిల్లలు కూడా ఎక్కువ ఇసుకించలేదు, ఎందుకంటే
ఎందుకంటే వాళ్ళకి కూడా ఫుడ్ ఇంటికాడ తినిపించేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినిపించేసి ఇంకా స్నాక్స్ ఫ్రూట్స్ పట్టుకొని వెళ్ళాము పిల్లలు కదా. అక్కడ కూడా ప్రతి ఒక్కరికి మజ్జికి అలాగే వాటర్ అనేది సప్లై చేస్తూనే ఉన్నారనమాట. ఇంకా ఇంతలో ఇక్కడికి సీతమ్మ తల్లిని కూడా తెచ్చేశారనమాట. సీతమ్మ తల్లిని తెచ్చేసి ఇంకా పెళ్ళి అయితే స్టార్ట్ చేయడం అయితే చేస్తున్నారనమాట. ఇంకా ఇలా వేసేసిన తర్వాత మనకి ఎలా పెళ్లి చేసేటప్పుడు మధ్యలో తెరేస్తారు, ఇక్కడ తల్లిని లోపల పెట్టిన తర్వాత తెరేసి పూజ అయితే చేశారనమాట. హారతి అయితే మాత్రంగా ఒక పూజ చేసిన తర్వాత ప్రతి పూజకి హారతి అయితే ఇస్తున్నారు. కనీసం 5-6 సార్లు హారతి ఇచ్చినట్లా ఉన్నారు. ఇంకా ఇక్కడైతే హారతి ఇచ్చిన తర్వాత మేమైతే మాత్రంగా జీలకర్ర బెల్లం ఏంటి ఇవన్నీ చక్కగా చూసాము. ఇప్పుడు న్యూ ట్రెండ్గా చూడండి, చాలా బాగుంది కదా. కొబ్బరికాయలు అయితే డెకరేషన్ భలే చేశారు. రాముల వారు సీతమ్మ తల్లి అని సీతమ్మ దేవి అని మధ్యలో అయితే మాత్రంగా 3 బొండాలు చాలా బాగున్నాయి చూడటానికి అయితే మాత్రంగాను. ఇంకా ఇక్కడైతే మాత్రంగా ఇంకా పువ్వులతో అమ్మవారిని ఇంకా ఇది చేస్తున్నారనమాట. అలాగే ఇంకా ఈ వీడియోలోనే స్కిప్ పెట్టానో లేదో తెలీదు, తాళి కట్టినది అలాగే ఇంకా జీలకర్ర బెల్లం పెట్టానో లేదో నాకు తెలియట్లేదు. మొత్తం అంతా వీడియోలు ఉంటే ఓన్లీ కళ్యాణం వీడియోలు మాత్రమే ఇందులో పెట్టాలనేసి ఇంకా పెడుతున్నాను అనమాట. ఇంకా మొత్తం వాయిస్ ఓవరే ఇస్తున్నాను, ఎందుకంటే మొన్నలాగే అందులో ఛానల్లో వీడియో ఇందులో పెట్టానో తెలీదు ఏంటో తెలీదు, కాపీరైట్ అయితే పడ్డదనమాట. మ్యూజిక్ పెట్టాను ఆ రోజు, అది కాపీరైట్ మ్యూజిక్ అనుకుంటున్నాను, అందుకనే ఇంకా మ్యూజిక్ అయితే ఏమీ యాడ్ చేయలేదు. పెట్టాలి అనుకుంటే ఒక 5 సెకండ్స్ మ్యూజిక్ అయితే పెట్టచ్చంట. ఇంకా ఇక్కడైతే మాత్రంగా అది ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. ఇంకా ఆ పసుపు తాడో తెలీదు ఏంటో తెలీదు, అలా ముళ్ళు పెట్టేసి ఉంది. తల్లి మెడలో అయితే మాత్రంగా కట్టారనమాట, సీతమ్మ తల్లి మెడలోని. మీరు కూడా చూసి దండం పెట్టుకోండి ప్రతి ఒక్కరు. మీకు మామిడికాయలు కనిపిస్తున్నారా ఎంత చక్కగా పెట్టారో. ఇంకా ఎండాకాలం ఎండలు ఎక్కువగా ఉంటాయనేసి బెల్లం పానకం అలాగే వడపప్పు నైవేద్యం పెడతారంట. ఎందుకు అంటే బాడీకి కూల్గా చేసేది పెసరపప్పు అంట, అలాగే బెల్లం పానకం అంట. అందుకనే స్వామివారికి మనకి ఏ సీజన్లో బట్టి ఆ సీజన్లో ప్రసాదాలు అందుకే చేస్తారంట. ఒక అతను పక్కన కూర్చొని చెప్పారనమాట. అవునా కాదా ఈ విషయం అయితే నాకు తెలీదు, మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పూజ అయితే మాత్రంగా ఇదే విధంగా మొత్తం చూస్తూ ఎంజాయ్ అయితే చేసేసాము. ఇంకా మా పిల్లలు కూడా పూజ చేసినప్పుడు చాలా అసలు డిస్టర్బ్ చేయలేదు చూసేటప్పుడు, ఎందుకంటే పక్కనే ఇంకో పిల్లలు కూడా కూర్చున్నారు, వీళ్ళు కూర్చొని ఆడుకున్నారనమాట. మధ్యలో అయితే ఇలా లెగిస్తే వెనక వాళ్ళకి ఎంత కోపం వస్తుందో కదా, అలాగే చాలామంది లెగిసేవారు, వాళ్ళని వెనక నుంచి అరిసేవారు. అవ్వండి ఒక అతను చేయదో చూపడు, కూర్చోండి అటువైపు ఒక స్క్రీన్ ఇటువైపు ఒకవైపు స్క్రీను పెట్టారనమాట. ఇంకా పూజ అయితే మాత్రంగా ఈ విధంగా చేశారనమాట. ఇంకా అక్కడ చూసారా అది ఏం పెడతాం గోపురమో ఏంటో మరి నాకైతే తెలియలేదు, కిరీటమో ఏమో తెలియదు, కానీ గోల్డ్ది ప్రతిదీ చాలా బాగుందనమాట. ముత్యాల హారం ఏంటి, ఎందుకు రాముల వారు సీతమ్మ తల్లికి 3 అంటే 3 మనకి పుస్తులు ఉంటాయి కదా, 3 ఎందుకు కడతారు అనేది మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. మా హస్బెండ్ని అడిగితే మా హస్బెండ్కి కూడా తెలియదు అన్నారు. మ్యాక్సిమం మా హస్బెండ్ని ఏ క్వశ్చన్ అడిగినా సరే పక్కాగా ఆన్సర్ అయితే చెప్తారు, కానీ ఈ క్వశ్చన్కి అయితే చెప్పలేదు. అంటే మంగళసూత్రాలు ఉంటాయి కదండి, అవి ఎవరికైనా 2 వేస్తారు, కానీ సీతమ్మ తల్లికి ఎందుకు 3 వేస్తారో అనేది మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే చూసేయండి, ఇంకా రాముల వారిని ఎంత బాగా అలంకరించారో కదా, దగదగా మెరుస్తూ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుందన్నమాట. దగ్గర నుంచి రియల్లీగా కూడా చూసాము, కాకపోతే అప్పుడు వీడియో తీయడానికి అయితే మాత్రంగా అవ్వలేదన్నమాట, జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. అందుకనేసే వీలైనంత వరకు ఇలాగే వీడియో షూట్ చేశాను. లాస్ట్లో చూడడం మాత్రం మర్చిపోకండి, డైరెక్టర్గా తీసామన్నమాట, చిన్న ముక్క సైడ్ నుంచి అనమాట. ఇంకా అది క్లారిటీగా ఉందో లేదో కూడా నాకు తెలియదు, చూడండి ఒకసారి. ఇంకా ఇక్కడైతే మాత్రంగా పిల్లలు పెద్దలు ఈ ఎండకి మజ్జిగైతే మాత్రంగా చాలా ఎక్కువ తాగారు అందరూ అయితే మాత్రం, కానీ తాగుతున్నారు కానీ ప్రతి ఒక్కరు తాగేసి ఆ పక్కనే పడేసుకుంటున్నారు కవర్లు. మీరేం చేశారు అనుకుంటున్నారా? మేమైతే మీ మొటికెళ్ళే బ్యాగ్లో అయితే పెట్టుకున్నాము, ఎందుకంటే తర్వాత ఎవరు క్లీన్ చేసినా ఏదో ఒకటి అనుకుంటారు కదా, దేవుడి దగ్గర అయినా కొద్దిగా శుభ్రం శుచి పాటించాలి కదా అనేసి పక్కవారు కూర్చునేటప్పుడు ఫీల్ అవుతారు కదా. ఈ విధంగా అయితే మాత్రంగా
ఉంటాను. అందుకనేసి నేనైతే మాత్రంగా మా పిల్లలు ఏం తిన్నా ఏం తాగినా సరే ప్రతిదీ బ్యాగ్లో పడేసేదాన్ని అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత పారేద్దాము అనేసి. ఇంకా ఇక్కడ ముత్యాల హారం అంట ఇది. దీనికి ఏదో స్టోరీ ఉంది అనమాట. ఇగోండి చాలా చక్కగా ఉంది కదా చూడటానికి. మీరు కూడా చూసేయండి. ఇదైతే ఫస్ట్ రాముల వారి మెడలో అయితే వేస్తున్నారనమాట. ఇంకా చూడండి, ఇదైతే రాముల వారు మెడలో అయితే వేస్తున్నారు. ఇంకా సీతమ్మ తల్లికి కూడా వేరే ఉంది. అలాగే రాముల వారి తమ్ముడు లక్ష్మణుడికి కూడా వేరేది ఉందనమాట. ఇలా 3 దండలు అయితే తీసుకొచ్చి వేశారనమాట. సీతమ్మ తల్లికి ఎర్ర పొడిలతో వేశారనమాట. చుట్టుపక్కల పంతులు గారులు అయితే చూపడుతున్నారు, చుట్టూ కూర్చున్నారు కదా. ఇగోండి మాకైతే ఎదురుగా అనమాట. అందుకనే మాకు ఇంకా ఫ్రీగా కనబడింది. ఒక్కసారి లెగిచి చూసేసి మళ్ళీ కూర్చుండేవారు అలాగే ఏమైనా చూపెడితే. ఇంకా ఇక్కడైతే మాత్రం ఇంకా అదైతే చుట్టూ చూపెట్టేసిన తర్వాత పంతులు గారు చూసారా చుట్టూ తిరిగి మరీ చూపెడుతున్నారు. ఎందుకంటే చుట్టూ కూర్చున్నారు. అసలు ఫ్రీగా కూర్చున్నదైతే కంపార్ట్మెంట్ అస్సలు ఖాళీ లేదండి. చాలా ఎండ కూడా కొడుతుంది వాళ్ళకైతే మాత్రం. ఇంకా మాకు ఇక్కడ టెర్లుండి ఫ్యాన్లు ఉన్నాయి, మరి వాళ్ళకు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు. కాకపోతే వేడైతే చాలా ఎక్కువగా ఉంది. వచ్చేటప్పటికి తల అయితే పగిలిపోయింది అనమాట. అంత ఎండగా ఉందన్నమాట. అంత ఎండలో ఉన్నాము. అక్క బస్ మీద వెళ్ళొచ్చు కదంటే ఈ సీజన్ ఇప్పుడు బస్ మీద వెళ్ళామనుకోండి రావడానికి వెళ్ళడానికి పిల్లలతో చాలా ఇబ్బంది పడాలి. అందుకనేసి ఇంకా మేమైతే బండి మీద ఎప్పుడు వెళ్ళినా వెళ్తామన్నమాట. ఇంకోండి ఇంకా రాముల వారి మెడలో అయితే వేసేశారు. మీరు కూడా చూసారు కదా. ఇంకా వేసేసిన తర్వాత సీతమ్మ తల్లిది కూడా చూసేయండి ఎలా ఉందో అనేసి. ఇదిగోండి ఇంకా అక్కడైతే ఫస్ట్ ఆ పంతులు గారికి ఇంకా మొక్కిన తర్వాత ప్రతి ఒక్క వస్తువు చూపడుతున్నారు. చూడండి ఎర్ర పొడిలతో ఇంకా తెల్ల పొడిలతో ఇది సీతమ్మ తల్లి మెడలో అయితే వేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడైతే మాత్రంగా సీతమ్మ తల్లిని ఎదురుగా కూర్చుపెట్టి ఇంకా ఇగోండి ఇది కళ్యాణ మండపం. మేము ఉండే దగ్గరికి కొద్దిగా దగ్గరికి వెళ్ళి వీడియో అయితే తీశారనమాట మా హస్బెండ్. ఇది ఒకటి మరొక 2 కర్రలు దాటామనుకోండి ఇంకా మాకు దగ్గరే అనమాట. అసలు మేము అనుకోలేదు ఇంత దగ్గర కూర్చుంటాము అనేసి. కాకపోతే డైరెక్ట్గా చూడటానికి అయితే అవ్వలేదనమాట. అంతే, ఇంకేం ఫీలింగ్ లేదు. లాస్ట్లో అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఎలా దర్శనం చేసుకున్నారు అనుకుంటున్నా, సైడ్లో వెళ్ళి కొద్దిగా వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మాత్రంగా ఇంకా ఇక్కడైతే మాత్రంగా చూసారా కళ్యాణ మండపం ఎంత దగ్గర నుంచి ఉందో. కొద్దిగా జూమ్ చేసామన్నమాట కనబడతాదేమో అనేసి. కాకపోతే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ వీడియో తీయాలి అనే ఒక ఇది ఉంటుంది కదా. ఇంకా ఇక్కడైతే పెళ్ళి అనేసరికల్లా జీలకర్ర బెల్లం పెట్టేసరికల్లా పెళ్ళి అయిపోయింది అంటారు కదా. ఇంకా ఇక్కడ జీలకర్ర బెల్లం పెడుతున్నప్పుడు అందరూ ఇంకా చప్పట్లు కొట్టి చాలా సౌండ్ అయితే చాలా బాగుందనమాట. ఇంకా తల్లికైతే జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారనమాట. స్వామివారికి ఒకరు ఇంకా సీతమ్మ తల్లికి ఒకరు పెడుతూ పువ్వులు అయితే పైనుంచి ఒకరు వేస్తూ ఉన్నారనమాట. ఇంకా చాలా బాగుందనమాట చూడటానికి. ఇంకా అలా పెట్టేటప్పుడు అంటే అందరూ లెగిసి చూడాలంట. అందుకని చాలా వరకు లేస్తే వెనక వాళ్ళకి కనబడట్లేదు అనేసి కూర్చోండి అని అంటున్నారనమాట. అందుకే ఇంకోండి మీరు కూడా చూసేయండి. తల్లికి అయితే జీలకర్ర బెల్లం అయితే పెట్టేశారనమాట. ఇంకా బెల్లంకి జీలకర్రకి ఉండే బంధం ప్రతి మనిషి భార్యాభర్తలకు ఉండాలి అనేసి బెల్లము జీలకర్ర కలిపి నూరు పెడతారంట. ఇది నాకు ఎప్పుడంటే ఒక 2 years బ్యాక్ ఈ విషయం తెలిసింది. జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారంటే ఆ 2 బంకలాగా అంటుకుంటాయి కాబట్టి అందుకని జీలకర్ర బెల్లం పెడతారు. అలా భార్యాభర్తలు కలిసి ఉండాలి అని అంటారంట. ఇంకా నేను కూడా అవునా అనుకున్నాను. అప్పటి నుంచి నాకు జీలకర్ర బెల్లం అంటే ఎందుకు పెడతారో అనేది ఒక డౌట్ అయితే క్లియర్ అయిపోయిందనమాట. ఆ 2 బంకలా అంటుకొని ఉండడం వల్ల ప్రతి భార్యాభర్తలు కూడా అలాగే ఉండాలి అనేసి ఒక ఉద్దేశం అంట. పాపం నా పక్కన కూర్చున్న అంకుల్ అయితే చాలా డిసప్పాయింట్ అయితే అయ్యారు. ఎందుకంటే లైవ్ పెడితే ఎట్లా అయితే మాత్రం టీవీలో కంటే ఇలా మొబైల్లోని వాళ్ళు పాపం లింకులు అయితే పంపించారనమాట. కాకపోతే అంటే నా ఛానల్ లింక్ పంపిస్తే వాళ్ళకైతే ఇంకా డైరెక్టర్ లైవ్ అయితే వాళ్ళు కూడా మధ్యలో మాట్లాడచ్చని అనుకున్నారు. కాకపోతే అవ్వలేదనమాట. నేనైతే ఏం చేయలేకపోయాను. ఇంకా నేనే కాదు చాలామంది అలా అనుకున్నారు. కాకపోతే ప్రతి ఒక్కరు వీడియోలు తీసుకున్నారు తప్ప ఎవరికి అయితే మాత్రం లైవ్ అయితే అవ్వలేదు. ఇంకా దండలు అయితే మారుస్తున్నారనమాట. ఇంకా అక్కడ కళ్యాణంగా కూర్చునే వాళ్ళు తెస్తూ ఉంటారు కదా, చాలామంది సమర్పిస్తారు కదా దేవుడికి అనేసరికల్లా. అలాగే బట్టలు, వస్త్రాలు, పట్టు పంచులు
అలా ప్రతి ఒక్కరు చాలా వరకు ఇస్తూ ఉన్నారనమాట. అవన్నీ తీసుకొని ఇంకా తల్లి కాడ మోపుతూ ఇంకా చూసారా ఏమంటారు కట్నాలు చదివింపులు అంటారు కదా, ఆ విధంగా చదివిస్తూ ఉన్నారనమాట. ఎవరిచ్చారు ఏంటి అనేది. ఇంకా ఇక్కడైతే మాత్రంగా వాళ్ళు ఎవరో ఏంటో నాకు కూడా తెలియదండి. అక్కడ స్క్రీన్లో వస్తే చూశానమాట. నాకు విఐపి అంటే అక్కడ తెలిసిందల్లా రేవంత్ రెడ్డి గారు తప్ప, ఇంకా వాళ్ళ వైపు తప్ప ఇంకెవరు నాకైతే తెలియదు అనమాట. ఇంకా ఇక్కడ తాళిబెట్టుకైతే మాత్రంగా పూజ చేస్తారు. మట్టిలకి తాళిబెట్టుకి ఎలా పూజ చేస్తామో మనం పెళ్ళిలో, అలాగే స్వామివారి పెళ్ళిలో కూడా పూజ చేస్తున్నారు. కుంకుమ పూజ చేశారనమాట. ఇంకా మాకైతే తలంబ్రాలు లేవు, దొరకలేదని అనుకున్నాము. కాకపోతే లాస్ట్ అయితే మాత్రం ఒకళ్ళైతే ఇచ్చారనమాట. ఒక గుప్పుడు తలంబ్రాలు అయితే దొరికాయి. ఇగోండి 3 సూత్రాలు అయితే వేస్తున్నారు కదా. ఎందుకు వేస్తున్నారో అనేది మీలో ఎవరికైనా తెలిసినట్లయితే వెయ్యండి. అదిగోండి అక్కడి నుంచి కనబడుతున్నాయి అనేసి అటు వీడియో తిప్పాను. కాకపోతే అటుకంటే ఇటే బాగా కనబడుతుంది అనేసి ఇంకా మా పిల్లలు అయితే నా చేతిలో ఫోన్ని అటు ఇటు కదుపుతూ ఉన్నారు. వాళ్ళకి చెప్తున్నా సరే ఇంతమంది జనంలోని చిన్న చిన్న మిస్టేక్ జరుగుతూ ఉంటాయి కదా, మీరు కొద్దిగా సర్దుకొని అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోమాకండి. ఇంకా ఇక్కడ ఇవ్వండి ఇంకా తాళబెట్టి అయితే మెడలో అయితే వేస్తున్నారనమాట. ఇంకా వేసేసిన తర్వాత ఇంకా వస్త్రాలు ఉంటాయి కదా, అవన్నీ సైడ్కి అయితే తీస్తున్నారు. మీలో ఎవరికైనా తెలిసినట్లయితే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి, ఎందుకు అలా 3 సూత్రాలు వేస్తారు అనేసి. ఇంకా కళ్యాణం అయితే అయిపోయింది. ఇంతటితో అయితే మాత్రంగా వీడియో అయితే నేను ఎండ్ చేసేస్తున్నాను. ఎందుకంటే వీడియో ఉంది కానీ ఇంకొక వీడియో అయితే మాత్రంగా నేను అందులో ఆ ఛానల్లో పెడతాను కదా, ఆ ఛానల్లో నా ఫేస్ అంతా కనబడేటట్లా వీడియో తీసుకున్నాను. అదిగోండి దగ్గర నుంచి మీకు చూపెడదాం అనుకుంటే ఎవరొకరు అడ్డు వస్తూనే ఉన్నారు, చూపెట్టలేకపోతున్నాను. ఇంకా క్లారిటీగా అయితే మాత్రంగా వీడియో అయితే ఇంతకంటే క్లారిటీగా రాలేదు. ఎందుకంటే ఇదే ఒక ఫోను, ఇంకొక స్క్రీన్లో చూపెట్టాలంటే ఇలాగే వస్తుంది అనమాట. పాపం నా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఈ ఫోన్లో వస్తుందేమో చూడమన్నారు, వాళ్ళ ఫోన్లో కూడా అలా వచ్చింది. అదే మామూలు మనుషుల్లో అయితే క్లారిటీగా ఇస్తుంది కానీ ఇలా స్క్రీన్ చూస్తే మాత్రం ఇలాగే చూపెడుతుంది. ఇంకా ఇక్కడైతే మాత్రం మాంగళ్యం ధారణ అయితే మాత్రంగా జరుగుతుంది అనమాట. అటువైపులు వెళ్ళి చూపెట్టాలి అనుకుంటున్నాము. ఇంకా చూసేయండి, కనబడినట్లయితే మీరు కూడా నమస్కారం పెట్టుకోండి. ఇంకా ఇగోండి ఇంకా అమ్మవారికి అయితే మాంగళ్య ధారణ అయితే చేసేస్తున్నారనమాట. ఇంకా ఈ క్లిప్ అయితే అటు ఇటు తిరుగుతూనే ఉంది కదా, ఏమనుకోమాకండి. వేసేసిన తర్వాత స్వామివార్లు అయితే మాత్రం ఇలా మొక్కుకుంటున్నారు. అందరూ మొక్కుకోండి అని చెప్పారనమాట. మేము కూడా మొక్కేసుకున్నాం అనమాట. ఇంకా వీడియో అయితే మాత్రంగా ఇంతటితో ఎండ్ అయితే అయిపోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే ఇంకొకరికి ఎవరికైనా చూడాలంటే షేర్ చేయండి. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ అయితే చేసిస్తున్నాను. ఇంకా బాజా భజంత్రాలు కూడా చూసేయండి. లాస్ట్లో ఈ క్లిప్ అయితే కనబడింది అనమాట. ఇంకా ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.